నమస్కారం, వెల్కమ్ టు యోగా బైట్. మనం ఈరోజు డీటాక్స్ సీక్వెన్స్ ప్రాక్టీస్ చేద్దాం. మూమెంట్స్ కంబైన్డ్ బ్రీదింగ్ టెక్నిక్స్. సో ఈ సీక్వెన్స్ని మనం ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో చేస్తే మనకి చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. సో మన బాడీ మొత్తానికి సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. సో మనకి స్ట్రెస్, టెన్షన్స్ తగ్గుతాయి, మనకి మోర్ కామ్గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నర్వస్ సిస్టమ్ కూడా చక్కగా బ్యాలెన్స్డ్గా, రిలాక్స్డ్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వి బిగిన్ విత్ ద స్ట్రెచెస్. సో ఫీట్ హిప్ డిస్టెన్స్ అపార్ట్. Make a fist, inhaling slowly. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. 3. Inhale. Exhale. 4. Exhale. 5. Exhale. Relax. దీన్ని మనం up to 10 కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. Reverse. Inhaling. Exhale. 2. Exhale. Ujjayi breathing లో చక్కగా చేసుకోవచ్చు. Inhale. Exhale. Slow, deep, long exhalation. 4. Exhale. 5. Exhale. Relax. Just 1 or 2 breaths between the stretches మనం రిలాక్స్ చేస్తే చక్కగా మనం నెక్స్ట్ ప్రాక్టీస్ బాగా చేసుకోవచ్చు. Now make a fist, stretch your hands out. Now inhaling, open the chest. Look up, exhaling. And chin to chest. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. 4. Inhale. Exhale. Inhale. Exhale. Relax. So between the postures మనం మంచిగా few breaths, long deep breaths తీసుకుని రిలాక్స్ చేయాలి. చక్కగా సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి, అండ్ మనం నెక్స్ట్ ప్రాక్టీస్కి చక్కగా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. సో మన కంఫర్ట్ అయితేనే ఐస్ క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే చేయకూడదు. అండ్ లిజన్ టు యువర్ బాడీ. మనం ఎంత స్లోగా చేయొచ్చో అంత స్లోగా చేయొచ్చు, మన కెపాసిటీని బట్టి. ఓకే, జస్ట్ లిజన్ టు యువర్ బాడీ. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ డాక్టర్స్ అడ్వైస్ తీసుకుని ఏదైనా ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. మనకి హై బ్లడ్ ప్రెషర్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, హెర్నియా, లేకపోతే వర్టిగో, ఎపిలెప్సీ, తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొన్ని ఇందులో చేసే ప్రాక్టీసెస్ చేయకూడదు. సో మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయాలి అంటే మీ యోగా టీచర్, యోగా థెరపిస్ట్ ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి వాళ్ళ గైడెన్స్లో. ఓకే, స్లోలీ లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ద వేస్ట్, సైడ్ స్ట్రెచింగ్. నౌ స్లోలీ ఇన్హేలింగ్, ఎక్సెలింగ్. ఇన్హేల్, exhale. Exhale. Inhaling. Exhale. Exhale. సో మనం ఈ ప్రాసెస్లో మొత్తం ఇన్హేల్ చేస్తాం, పొజిషన్లోకి రాగానే ఎక్సెల్. ఇన్హేలింగ్, ఎక్సెల్. ఇన్హేల్, ఎక్సెల్. And relax. Bring the breath to normal. From the belly in. Exhale. Inhaling. Exhale. So breath normal వచ్చిన తర్వాత now we practice Sundar Kriya. So we make a fist, inhaling, we raise our hands up.
Open the palms, spread the fingers. Now imagine there is a rope, we're pulling the rope down, exhaling. Inhale, exhale. Fill the lungs, empty the lungs. Exhale. Inhale, exhale. And relax. Normal breathing. మనకు కంఫర్ట్ అయితే ఐస్ క్లోజ్ చేయాలి, కంఫర్టబుల్గా లేకపోతే కీప్ యువర్ ఐస్ ఓపెన్. ఏమైనా డిజీగా అట్లా అనిపిస్తే చైర్లో కూర్చొని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. Now second cycle. Okay, make a fist. Inhaling. Exhale. And relax. Normal breathing. మనం స్టాండింగ్ పొజిషన్లో మనం కూర్చొని చేస్తే మనం స్పైన్ స్ట్రైట్గా ఉంచేస్తాం, ఎక్కడ ఏ లిమిటేషన్స్ లేకుండా కంప్లీట్గా మనం ఈజీగా చేసుకోవచ్చు. అదే మనం కింద కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటే వెన్ వి సిట్ డౌన్ అప్పుడు స్పైన్ స్ట్రైట్గా బెటరు, తర్వాత పొట్ట దగ్గర మనకి ఆల్ మజిల్స్ని ప్రాపర్గా యూజ్ చేయం. సో స్టాండింగ్ పొజిషన్లో బిగినింగ్లో ప్రాక్టీస్ చేసుకుని తర్వాత సిట్టింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, కంఫర్టబుల్గా టెక్నిక్ కరెక్ట్గా చేస్తాం అనమాట. ఒకవేళ స్టాండింగ్ కష్టం అనుకుంటే చైర్ మీద కూర్చోవచ్చు, లేదా ఈవెన్ సిట్ ఆన్ ద ఫ్లోర్, విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్. మనం కంఫర్టబుల్గా చేయడం ఇంపార్టెంట్. Okay, bring the breath to normal. Now other technique. So దీన్ని మనం 4 steps లో చేస్తాం అన్నమాట. We have to inhale up. Now we are squatting down. So squat down చేయడానికి కష్టం అయితే half squat చేసుకోవచ్చు. Exhaling. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Okay, now inhaling again, sideways and inhale cheyochu. Exhaling. Inhale. Exhale. Inhale 1. Exhale 2. Inhale 3. Exhale 4. Inhale. Exhale. Inhale. Exhale. Again inhale. Exhale. Inhale. Exhale. ఒకవేళ స్క్వాటింగ్ కష్టం అవుతే ఈ పొజిషన్లో చేయండి. ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. సో జస్ట్ అడ్జస్ట్, మనకి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయండి, అడ్జస్ట్ చేసుకోండి పొజిషన్ని. అగైన్ ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, exhale, inhale, exhale, relax. బాడీ అంతటికి చక్కగా సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. చక్కగా అబ్జర్వ్, విల్ ఫీల్ ద బ్లడ్ ఫ్లో త్రూ అవుట్ ద బాడీ. మజిల్ స్ట్రెచ్ అవడం, రిలాక్స్ అవడం చక్కగా అబ్జర్వ్ చేయండి. కంఫర్ట్ అయితేనే ఐస్ క్లోజ్ చేయండి, లేదంటే కీప్ యువర్ ఐస్ ఓపెన్. Now we'll practice Mukha Dhavati. So Mukha Dhavati ki we keep our feet again shoulder distance apart. Slowly bend our knees, palms just above the knees, no weight on the knees. So దీనికి ఏంటంటే we inhale fully, మంచిగా through the nose we inhale, fill the lungs, and we blow out through the mouth. So మంచిగా యాక్టివ్గా blow out చేస్తాం like a blower. Then we contract the abdomen and pelvic floor. So contract చేసి we are holding the breath out as long as it's comfortable, no force. ఓకే, దిస్ కరెక్ట్స్ ద బ్రీదింగ్ ప్యాటర్న్. మనకి రైట్ వే ఆఫ్ బ్రీదింగ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది, లంగ్ కెపాసిటీని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో దీన్ని హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లం, లేకపోతే
హెర్నియా, వర్టిగో, ఎపిలెప్సీ, ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ రీసెంట్గా సర్జరీ అయిన వాళ్ళు వీళ్ళెవరు చేయకుండా ఉంటే మంచిది. అండ్ ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే టీచర్ గైడెన్స్లో చేయాలి అండ్ టేక్ యువర్ డాక్టర్స్ అడ్వైస్. ఓకే, నౌ జస్ట్ palms above the knees, inhale through the nose, fill the lungs, blow out through the mouth, contract the abdomen and pelvic floor. Hold the breath out as long as is comfortable, no force. Comfort అయితే chin to chest. Whenever you need to inhale, release neck lock, belly lock, inhale. దీన్ని ఒక 3 to 5 cycles ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు 3 cycles చేద్దాం, ఇంకొక 2 cycles. Again, palms above the knees, inhale through the nose, blow out through the mouth, contract the perineum, just contract lower abdomen మంచిగా పుల్ చేయండి, pelvic floor contract చేయండి, hold the breath out only as long as it's comfortable, no force. మనకి ప్రాక్టీస్లో ఎఫర్ట్ ఉండాలి, ఫోర్స్ ఉండకూడదు. Whenever you need to inhale, release the neck lock, belly lock, inhale, blow out through the mouth. Imagine there's a birthday candle, blow the candle, chin to chest, pull the belly in, perineum contracted, hold the breath out. Whenever you need to inhale, release neck lock, belly lock, inhale. Relax అయ్యేటప్పుడు just grab hold of the wrist, the palm. Just bring the breath to normal. సో ఫుల్ డీటెయిల్డ్ మనకి వీడియో ముఖదౌతి మీద ఉంది. సో చెక్అవుట్ ద ముఖదౌతి వీడియో, బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్ కోసం. ఓకే, కంప్లీట్ టెక్నిక్ కూడా ఉంది. జస్ట్ బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. ఫుల్గా లంగ్స్ని మంచిగా యూటిలైజ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బ్రీదింగ్ మంచి కరెక్ట్గా చేయడానికి, అంటే మనం ఎక్సేల్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, ఇన్హేల్ చేసినప్పుడు మనకి belly moves outward. So that is right way of breathing. So this helps to correct the breathing pattern. Okay, now we practice Agnisara. Again, feet shoulder distance apart. So Agnisara is continuation for the Mukhadauti. So దీనిలో exhale చేసి we are pulling the belly in కదా, contract చేసిన తర్వాత then we move the belly in and out, లోపలికి బయటకి మూవ్ చేస్తాం. సో దట్ ఈస్ అగ్నిసార. సో మనకి డైజెస్టివ్ ఫైర్ మంచి ఇంక్రీజ్ చేస్తుంది, అబ్డామినల్ ఆర్గన్స్ మసాజ్ చేయడం వల్ల దాని ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, అండ్ మైండ్ కూడా మంచి కామ్ అవుతుంది అనమాట. సో అన్ని డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్, ఈవెన్ ఇట్స్ ఆల్సో గుడ్ ఫర్ డయాబెటీస్, మంచిగా ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా బాగా ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. Now just bend the knees, palms above the knees, no weight on the knees, inhale through the nose. Imagine there's a birthday candle, blow the candle, contract the abdomen and pelvic floor, hold the breath out. Now slowly move the belly in and out. Whenever you need to inhale, release neck lock, belly lock, inhale. ఇక్కడ కావాలంటే 1 or 2 బ్రెత్స్ తీసుకోవచ్చు, లేదా కంటిన్యూగా సెకండ్ సైకిల్. ఓకే, ఒక 2 బ్రెత్తులు తీసుకుంటే మనకి హోల్డ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. ఓకే, ఇవాళ ఒక ఓన్లీ 5 మూమెంట్స్ లోపలికి బయటకు పుల్ చేసాం అనుకోండి, గ్రాడ్యువల్గా వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అప్ టు 30 సెకండ్స్ వరకు మనం వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇట్ ఈస్ ఓన్లీ 2 seconds టుడే, బట్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ గ్రాడ్యువల్లీ. ఓకే, slowly second cycle, bend the knees, palms above the knees, inhale through the nose, blow the candle, contract the lower abdomen and pelvic floor, move the belly in and out. Inhaling, relax. Just observe the changes. ఆ పొట్ట దగ్గర అంతా కూడా మనం బాగా మజిల్ని లోపలికి బయటకు పుల్ చేసాం కదా, జస్ట్ మజిల్స్ ఎలా స్ట్రెచ్ అయ్యాయి, ఎలా రిలాక్స్ అవుతున్నాయి, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది అబ్జర్వ్ చేయండి. Now one last cycle. Inhale through the nose, blow out through the mouth, contract the lower abdomen, perineum, move the belly in and out.
Whenever you need to inhale, release. Relax in Sthili Tadasana. Bring the breath to normal. Only if you're comfortable, close your eyes. Let the eyes open chesi unchandi, no worries. Slowly relax. సో మార్నింగ్ మనకి ఇంత 15-20 మినిట్స్ టైం ఉంటే ఇంతవరకు ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి. సో ఇట్ హెల్ప్స్ టు డీటాక్స్. మనకి సర్క్యులేషన్ బాగా పెంచుతుంది, చక్కగా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, మైండ్ కామ్గా ఉంచుతుంది, నేజల్ బ్లాక్స్ ఏమైనా రిలీజ్ చేస్తుంది. తర్వాత స్కల్ ఏరియాలో కూడా మనకి చక్కగా కఫం అనేది డ్రైన్ అవడానికి, మనకి బయటికి బ్లాక్స్ ఉన్న రిలీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అబ్డామినల్ రీజియన్ మొత్తం కూడా మనం స్ట్రెచ్ చేసాం కాబట్టి, లోపలికి బయటికి పుల్ చేయడం అంతా కూడా అయింది కాబట్టి సర్క్యులేషన్ అంతా బాగుంటుంది. అబ్డామినల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్న డైజెషన్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ, గ్యాస్, సో బ్లోటింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫిక్స్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ పొట్టను కూడా తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు ట్రై చేయండి. అండ్ క్వశ్చన్స్ అండ్ అలా ఉన్నా కానీ మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.